హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్షద్వీప్‌ను భారతదేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలా ఉండగా మినికాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ ఆలోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నిర్వహించగలదు. ఫైటర్ జెట్లు, సైనిక రవాణా విమానాలు, వాణిజ్య విమానాలను ఆపరేట్ చేయగల ఉమ్మడి ఎయిర్ ఫీల్డ్‌ను కలిగి ఉండాలనేది ప్రణాళిక అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మినికాయ్ దీవులలో ఈ కొత్త ఎయిర్ ఫీల్డ్‌ను అభివృద్ధి చేయడానికి గతంలో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జాయింట్ యూజ్ డిఫెన్స్ ఎయిర్ స్పేస్ యొక్క ఈ పథకం ఇటీవలి కాలంలో పునరుద్ధరించబడింది. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. సైనిక దృక్కోణంలో ఎయిర్ ఫీల్డ్ భారతదేశానికి బలమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇది అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతంపై ఒక కన్ను వేసి ఉంచడానికి స్థావరంగా ఉపయోగపడుతుంది. దృష్టిలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మినికాయ్ దీవులలో ఎయిర్ స్ట్రిప్‌ను అభివృద్ధి చేయాలని సూచించిన మొదటి దళం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం మినికాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుంటుంది. మినికాయ్‌లోని విమానాశ్రయం రక్షణ దళాలకు అరేబియా సముద్రంలో తమ నిఘా ప్రాంతాన్ని విస్తరించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. మినికాయ్‌లోని విమానాశ్రయం ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా పెంచుతుంది. ప్రస్తుతం ద్వీప ప్రాంతంలో ఒకే ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఇది అగట్టిలో ఉంది. అన్ని రకాల విమానాలు ఇక్కడ ల్యాండ్ చేయబడవు. గత వారం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించినప్పటి నుంచి ఈ ద్వీపం భూభాగం చర్చనీయాంశంగా మారింది. మాల్దీవుల పాలక పక్షానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు లక్షద్వీప్‌ను పర్యాటక ఆకర్షణగా ప్రోత్సహించే భారత ప్రణాళికలను విమర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రివర్గం నుండి తొలగించబడ్డారు. భారత్, చైనా మధ్య సరిహద్దులో వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు భారీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ వరకు భారీ పరికరాలను రవాణా చేయగల రోడ్డు, రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది ఎల్ఏసీ సమీపంలోని కీలకమైన వ్యూహాత్మక, మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రోడ్డు, రైలు మార్గాలపై పనిని వేగవంతం చేస్తుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం రోడ్ల నెట్వర్క్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌ను అనుసంధానించే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకు కేంద్రం దృష్టి పెట్టింది. సెలా టన్నెల్ రోడ్ ప్రాజెక్టు తవాంగ్‌ని అస్సాంలోని గౌహతికి అనుసంధానించడానికి నిర్మించారు.